గోల్మాల్ అంతా గోల్మాల్. వెల్కమ్ టు గోల్మాల్ టాలీవుడ్. అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ కొంతమంది దేవుడు అంటారు. ఆ దేవుడికి స్థాయితో సంబంధం లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా బోల్డ్ అంతమంది భక్తులు. వారిలో పసిపిల్లలున్నారు, చదువుకునే కుర్రాళ్ళున్నారు, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, కంపెనీ అధినేతలు ఉన్నారు, బడా బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ భక్త జన సంఘం అశేషం. ఆ సంఘంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు వచ్చి చేరుతూనే ఉన్నారు. తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే మన టీవీ9 కూడా ఈ భక్త జన సంఘంలో చేరినట్టే అనిపిస్తుంది. ఒక మనిషిని లిమిట్ లో పొగిడితే అభిమానం, లిమిట్ దాటి గాల్లోకి ఎత్తేస్తుంటే ఏమనాలి? భజనే కదా. పవన్ భక్త జన సంఘంలో భజన రాయళ్ళకి కొదవే లేదు. వీళ్ళల్లో ప్రముఖుడు బండ్ల గణేష్. పవన్ భజనలో అతన్ని కొట్టినవాడే లేడు. కానీ ఇప్పుడు టీవీ9 బండ్ల గణేష్ తో పోటీకి రెడీ అవుతున్నట్టే అనిపిస్తుంది. మొన్న కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో టీవీ9 రవిప్రకాష్ స్పీచ్ దంచాడు. అది విని పవన్ ఫ్యాన్స్ రవిప్రకాష్ మీద అభిమానాన్ని కురిపించారు. ఆ అభిమానంలో కమర్షియల్ పాయింట్ ని టీవీ9 పట్టేసినట్టే ఉంది. ఏ విషయాన్నైనా బిజినెస్ చేసుకోవడంలో టీవీ9 తర్వాతే కదా ఎవరైనా. పవన్ కి ఫ్యాన్సా లక్షల్లో ఉన్నారు. వాళ్ళందరూ ముచ్చటపడితే చాలు టీఆర్పీ రేటింగ్లు దద్దరిల్లిపోతాయి. ఈ యాంగిల్ ని కనిపెట్టేసిన టీవీ9 ఇమ్మీడియట్లీగా పవన్ భజనా సంఘంలో జాయిన్ అయిపోయింది. ఇక టీవీ9 పెడుతుంటే ఫ్యాన్స్ మై మరిచిపోయే రీతిలో భజనలు జరుగుతున్నాయి. వారే వా, ఏమా భజన ఏమా భజన. బండ్ల గణేష్ అవుట్ అయిపోవాల్సిందే. ఓ పక్కన కాటమరాయుడులో కంటెంటే లేదంటుంటే ఏవో 2 పాయింట్స్ పట్టుకుని కాటమరాయుడు సినిమాతో పవన్ కళ్యాణ్ భగవద్గీతే చెప్పాడంటుంది టీవీ9. పవన్ కొంచెం కొంచెం చేస్తుంటేనే బోల్డంత భజన చేస్తున్నారు. ఈ భజన మాయలో పడి ఆయన అసలు చెయ్యాల్సింది చేస్తాడా? ఈ గోల్మాల్ నుండి పవన్ కళ్యాణ్ ఆ భగవంతుడే బయటపడేయాలి. గోల్మాల్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి గోల్మాల్ టాలీవుడ్.